అందరికీ హాయ్ అండి. ఈరోజైతే మనం పెడన్లో గూడూరు రోడ్లో రైల్వే ట్రాక్ దాటంగానే ఇక్కడ కర్రసాము అనే అతి పురాతనమైన కళని శిక్షణ ఇస్తున్నారండి. ఇక్కడ ఈరోజు మనం అక్కడికి వెళ్తున్నాము. రైల్వే ట్రాక్ దాటంగానే కొంచెం ముందుకు రాగానే ఇక్కడ ఝాన్సీ కలంకారీ అని చెప్పేసి ఇక్కడ బిల్డింగ్ కనిపిస్తుందండి. ఈ బిల్డింగ్ పక్క నుంచేనండి ఈ లోపలికి వెళితే అక్కడ మనం ఈ కళను చూడొచ్చండి. కర్రసాము ఇక్కడ పిల్లలు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారండి. అలాగే ఈ కర్రసాములో వాడే కర్రలు ఈ విధంగా ఉంటాయండి. ఇదిగోండి చూడండి, ఈ కర్రలు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. మరి కాసేపట్లో కర్రసాము శిక్షణ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ శివాజీ మాస్టర్ గారండి కోచ్. ఆయన పర్యవేక్షణలో ఈ పిల్లలందరూ కూడా కర్రసామును నేర్చుకుంటారు. కర్రసాముకు ముందు వార్మప్ చేస్తున్నారండి. అందరూ కూడా గ్రౌండ్ చుట్టూ కొంచెం మధ్యలో పరిగెత్తుతున్నారు. శివాజీ మాస్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుందండి ఈ కర్రసాము. ఈ విధంగా ఈ వార్మప్ ఎక్సర్సైజ్ చేయడం వలన ఏంటంటే ఫ్రీగా కూడా ఈ కర్రసాముని చేయగలరండి. మొత్తం కూడా బాడీ అంతా కూడా కొంచెం ఫ్రీ అయిపోతుందండి. ఈ కర్రసామే కాకుండా వేరే వేరే కళల్లో కూడా ముందుగా ఈ విధంగా ఎక్సర్సైజ్ చేస్తారండి. ఇక్కడ కర్రసాము నేర్పించే మాస్టర్ గారు అయితే అండి శివాజీ మాస్టర్ గారు అండి. ఈ కళలో చాలా అనుభవం ఉన్న వ్యక్తి అండి. ఆయన దాదాపుగా ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి కూడా నేర్పిస్తున్నారండి. నెక్స్ట్ ఈ మధ్యలో ఆయన మనకి కళ గురించి కూడా వివరంగా వివరిస్తారండి. ఈ విధంగా వార్మప్ ఎక్సర్సైజ్ చేయడం వలన బాడీకి కూడా చాలా ఫ్రీగా ఉంటుందండి. పిల్లలు అందరూ కూడా కర్రలు తీసుకుని ఇక రెడీ అవుతున్నారండి కర్రసాము శిక్షణకి. నమస్తే అండి, నా పేరు శివాజీ. ఇది అతి ప్రాచీనటువంటి యుద్ధ కళ. ఈ కళ అనేది ఒక కాలం టైంలో అంటే యుద్ధాల టైంలో మాత్రం ఈ కళను ఉపయోగిస్తుండేవారు. ఈ కళ అనేది అతి ప్రాచీనటువంటి యుద్ధ కళ. అంటే పిల్లలకి ఎలా అంటే స్టూడెంట్స్కి ఆత్మరక్షణగా ఉపయోగపడుతుంది. ఫిజికల్ ఫిట్నెస్ కానీ అత్యవసర సమయంలో ఆడపిల్లలకి ఎంతో ఉపయోగపడడం జరుగుతుంది. ఈ కళను ఇప్పుడే చాలామంది పేరెంట్స్ కూడా స్లోగా ఆదరించడం అనేది జరుగుతుంది. అలానే ఇది ఎన్ని సంవత్సరాల నుంచి నేర్పిస్తున్నారండి మీరు? ఈ కళను సుమారు నేను ఒక 3 years నుంచి నేర్పిస్తున్నాను సార్. 3 years. దీంట్లో వీళ్ళు ఎక్స్పీరియన్స్ ఎంతవరకు వచ్చిందండి ఈ పిల్లలకి? ఈ పిల్లలకి అంటే ఫస్ట్ సింగిల్ స్టిక్స్ కంప్లీట్ చేస్తారు. డబుల్ స్టిక్స్కి దగ్గరలో ఉన్నారు. అంటే సింగిల్ స్టిక్ డబుల్ స్టిక్ అంటే అర్థం ఏంటండి? అంటే ఇప్పుడు ఒక చేతితో కర్ర తిప్పడం. డబుల్ స్టిక్స్ అంటే 2 చేతులతో 2 కర్రలు. 2 చేతులతో. అది 3 months నేర్చుకున్న తర్వాత అంటే వెపన్ లైక్ సురులు తిప్పడం. మనకి వారు కాలంలో సురులు తిప్పడం ఉంటుంది. తర్వాత కత్తి ఉంటుంది, కత్తి డాలు. వీటిల్లో వాల్కమ్ అంటే మనకి కుమారస్వామి ఆయుధం లాంటి ప్రొటెక్షన్. వీటిల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి కదా, కీ పాయింట్స్ లాగా. అవి ఎన్ని రకాలు ఉంటాయండి కర్రసాములో? సార్ జస్ట్ ఫస్ట్ సింగిల్ స్టిక్, డబుల్ స్టిక్, వెపన్స్ ఒకదాని ఒకటి యాడ్ అవుతూ ఉంటాయి. 3 months 4 months యాడ్ అవుతూ ఉంటాయి. ఓకే. ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు మిడిల్ ఆఫ్లో ఉన్నారు. ఈ సిలబస్లో మధ్యలో ఉన్నారు. ఈ కర్రసాము కళ అనేది చాలా రాజుల కాలంలో కూడా చాలా ప్రసిద్ధి చెందింది అంటున్నారు కదా. కాలంలో కానీ చోళులు ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తూ ఉండేవారు. రాజుల టైంలో దీన్ని ఎక్కువగా ఈ కళను ఉపయోగించారు. అయితే ఈ గ్రౌండ్లో అయితే మొదలుపెట్టి మీరు ఒక 1 year పైన 1 year పైన అవుతుంది. ఈ బాబు పేరండి జయంత్ అండి. ఆయన నేర్చుకున్న కర్రసాముని ఇప్పుడు మన ముందు ప్రదర్శిస్తున్నారు. ఈ బాబు చాలా బాగా చేస్తున్నారండి ఈ కర్రసాము అండి. ఈ కర్రసాములు ఈ కర్రని ఈ విధంగా తిప్పడం అంటే అది మామూలు విషయం కాదండి. అంత గొప్పగా నేర్పిస్తున్న మన శివాజీ మాస్టర్ గారండి ఆధ్వర్యంలో ఈ కర్రసాము శిక్షణ చాలా అద్భుతంగా జరుగుతుందండి. ఇక్కడ కర్రసాము వచ్చేసి మన పూర్వంలో మన రాజులు చాలామంది కూడా ఈ కర్రసాముని అత్యధికంగా ప్రోత్సహించారండి. ఈ కళ అనేది ఇప్పుడు చాలా రేర్ అయిపోయిందండి. చాలా ఏంటంటే ఈ కళని మర్చిపోతున్నారు అందరూ కూడా ఈ కర్రసాముని. ఇంతకుముందు వచ్చేసి స్వతంత్ర సమరయోధుల్లో పాల్గొన్న మహిళలు కూడా ఈ కర్రసాములో ప్రత్యేకమైన శిక్షణ తీసుకుని ఈ కళకు చాలా సహకరించే వాళ్ళండి.
అప్పుడు చెప్పండి. లాంగ్ స్టిక్ వెపన్స్ చేస్తాం. ఓకే. ఇప్పుడు చేస్తున్న కరసామండి ఈ పాప పేరు వచ్చేసి హేమశ్రీ అండి. ఇక్కడ లేడీస్ కూడా చాలా బాగా నేర్చుకుంటున్నారండి కరసాము. వాళ్ళకి భవిష్యత్తులో కూడా ఎంతో ఉపయోగపడుతుందండి. ఈ కరసాము వలన వాళ్ళకి వాళ్ళు రక్షించుకోగల కెపాసిటీ వాళ్ళల్లో ధైర్యాన్ని నింపుతుందండి. చూశారు కదా ఎంత బాగా చేస్తుందో అండి ఆ అమ్మాయి. ఆ శివాజీ మాస్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కర్రసాము కళ చాలా ఆదరణ పొందుతుందండి మన పెడన పట్టణంలో అండి. ఈ కళలో అంటే సురులు సార్, సురులు తిప్పడం అంటారు. ఇది ఏంటంటే లైక్ 100 మెంబర్స్ కానండి ఎక్కువ మంది అటాక్ వచ్చినప్పుడు దీన్ని యూజ్ చేస్తారు. అది నుండి అతి ప్రాచీన కళలో దీనికి మంచి ఆదరణ కలిగింది. సురులు తిప్పడం అంటారు. సురులు ఈ మనిషి ఎంత హైట్ ఉంటుందో అంత హైట్ ఉంటుంది. ఒకసారి పిల్లలు ప్రదర్శిస్తారు అండి. ఇది సుడులు తిప్పడం అంటారండి. ఇది ప్రాచీన కాలంలో దీంట్లో 50 మందిని కూడా వాళ్ళ నుంచి రక్షణ పొందొచ్చు. ఈ సుడులు తిప్పే బాబు పేరు వచ్చేసి నాగరక్షక్ అండి. ఈ బాబు కూడా చాలా బాగా చేస్తున్నారండి. ఈ ట్రైనింగ్ అనేది అంత బాగా తీసుకున్నారు కాబట్టి ఇంత బాగా చేస్తున్నారండి. ఈ కర్రసాములో ఈ సుడులు తిప్పడం అంటారండి దీన్ని. ఈ కర్రసాము శిక్షణలో దాదాపుగా చాలామంది పిల్లలు కూడా ఇది నేర్చుకుంటున్నారండి. ఇది భవిష్యత్తులో కానీ అతనికి కానీ ఎవరైనా సరే వాళ్ళని కాపాడుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందండి. ఈ మాస్టర్ అయితే 2 చేతులతో సుడులు తిప్పుతున్నారండి. అది చూడండి అండి, చాలా ఫాస్ట్గా తిప్పుతున్నారు. చాలా బాగా కూడా చేస్తున్నారండి. కర్రసాము కళలో అండి చాలా అనుభవం ఉన్న వ్యక్తి అండి ఈయన శివాజీ మాస్టర్ గారు. ఆయన ఆధ్వర్యంలోనే చాలామంది స్టూడెంట్స్ ఈ కర్రసాములో ప్రతిభను సాధించారు. తిప్పేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తిప్పాలండి. ఇది బాగా అనుభవం ఉన్న వ్యక్తులు మాత్రమే చేయగలరు. ఇది చక్రం అండి. ఈ కర్రసాములో చక్రం అంటారండి. ఇది కూడా చాలా బాగుంటుంది. ఈ కళలోనే ఈ రకాలు ఉన్నాయండి. చాలా అద్భుతంగా ఉందండి. ఇప్పుడు మాస్టర్ అయితే పైకి వేస్తారండి దాన్ని. అలానే ఇంకొకసారి మళ్ళీ చేస్తున్నారండి. ఈ విధంగా ఇంత స్పీడ్గా తిప్పాలంటే దీంట్లో ఎంతో ఎక్స్పీరియన్స్ అయి ఉండాలండి. శివాజీ మాస్టర్ పర్యవేక్షణలో ఈ కర్రసాము కళ అనేది చాలా అద్భుతంగా జరుగుతుందండి మన పెడన పట్టణంలో. చాలామంది పిల్లలకి తెలియదండి ఇక్కడ కర్రసాము నేర్పిస్తున్నారని మన పెడన్లో. అయితే ఈరోజు మాత్రం ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా తెలుస్తుందండి. ఈ పాప పేరు వచ్చేసండి హేమశ్రీ అండి. ఈ పాప కూడా చేస్తుందండి ఈ చక్రాన్ని తిప్పడం. చాలా బాగా నేర్చుకుందండి ఈ కర్రసాము. ఈ పాప చాలా అద్భుతంగా కూడా చేస్తుంది. ఇక్కడ ఉన్న ఈ గ్రౌండ్ కూడా చాలా ప్రశాంతంగా ఉందండి. కరెక్ట్ ప్లేస్ అండి ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్స్ అండి 4 తిప్పుతున్నారు, చూశారు కదా. చాలా అద్భుతంగా కూడా చేస్తున్నారండి. ఈ కర్రసాములో రకరకాల ఈవెంట్స్ లాగా ఉన్నాయి. ఇవి అన్నీ కూడా చాలా బాగా చేస్తున్నారండి. ఇంత బాగా రావడానికి శివాజీ మాస్టర్ గారు ఎంత కష్టపడి ఉంటారో ఈ పిల్లలకి నేర్పించడానికి. ఆయన ప్రతిభ అనేది వీళ్ళల్లోనే కనిపిస్తుందండి. చాలా బాగా చేస్తున్నారండి. ఆ తిప్పేటప్పుడు కూడా ఇది చాలా జాగ్రత్తగా చేయాలండి. ఇది కేవలం గురువు గారి ఆధ్వర్యంలో మాత్రమే చేయాలండి. ఇది ఎవరు కూడా సొంతంగా చేయకూడదు. మాస్టర్ ఆధ్వర్యం, శివాజీ మాస్టర్ ఈ ఆధ్వర్యంలోనే చేయాలి వీళ్ళు. ఇప్పుడైతే 2 కర్రలని 2 చేతులతో తిప్పుతున్నారండి ఇక్కడ. ఇప్పుడు చూడండి ఇక్కడ చాలా బాగా చేస్తున్నారు ఈ కర్రసాములో. ఇదిగోండి చాలా బాగా కూడా తిప్పుతున్నారండి. ఇక్కడ అమ్మాయి, ఇక్కడ 2 పిల్లలు, అలాగే వెనకాల వచ్చేసి స్టూడెంట్స్ అందరూ కూడా అండి చాలా సూపర్గా చేస్తున్నారండి. 2 చేతులతో కర్రసాములో 2 కర్రలు తిప్పడం అనేది చాలా అనుభవం ఉండాలండి. బాగా నేర్చుకుని కూడా ఉండాలండి ఈ శిక్షణ.
బాగా స్పీడ్గా తిప్పుతున్నా సరే వాళ్ళకి తగలకుండా ప్రొడక్షన్ సూపర్ అండి, చాలా బాగుందండి. శివాజీ గారి దగ్గర నేర్చుకున్న స్టూడెంట్ అండి, ఇద్దరు కూడా ఇప్పుడు కర్రలో శిక్షణ చూడండి ఒకసారి. ఆయన నేర్పించింది ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందో ఇక్కడ. కర్రసాము కూడా చాలా బాగా నేర్పిస్తున్నారండి మన మాస్టర్ శివాజీ గారు. ఇక్కడ చూస్తేనే కనిపిస్తుందండి స్టూడెంట్ శివాజీ మాస్టర్తో ఎంత బాగా చేస్తున్నారనేది. చాలా అద్భుతంగా కూడా ఇక్కడ నేర్పిస్తున్నారండి కర్రసాము. మనిషికి 4 వైపులు అటాక్ వస్తారు. ఏంటంటే ఒకసారి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి అదే హెడ్ నుంచి డౌన్ ఇలా 4 అటాక్స్ వస్తాయి. 4 అటాక్స్ మనం ఎలా ఆపుకోవాలనేది మనకి దీంట్లో నేర్చుకుంటాం. ఏ విధంగా రక్షించుకోవాలో దీంట్లో ఉన్న మెలుకులండి ఇవి కర్రసాములో. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఇప్పుడు రౌండప్గా చేస్తారండి. అందరూ కూడా చుట్టూ గుండ్రంగా కూడా నుంచుంటారండి. స్టూడెంట్స్ అందరూ కూడా ఇప్పుడు కర్రని తిప్పుతారండి. అది చూసారా, స్టూడెంట్స్ అందరూ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు చూడండి ఒకేసారి. కర్రను కూడా చాలా ఫాస్ట్గా తిప్పుతారు. ఇదిగోండి ఇప్పుడు చూడండి, ఇక్కడ మన మాస్టర్ గారు 2 కర్రలను పట్టుకున్నారండి 2 చేతులతో. శివాజీ మాస్టర్ గారు 15 నెంబర్స్ అటాక్ చేసినప్పుడు 15 నెంబర్స్ అటాక్ చేసినా సరే ఒకేలాగా మనం సేఫ్టీ వాళ్ళ నుంచి రక్షణ పొందేందుకు ఇది బాగా యూజ్ అవుతుందంటండి. ఓకే, ఇప్పుడు అందరూ కూడా చాలా ఫాస్ట్గా తిప్పుతున్నారండి. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ చూశారు కదా, కర్రని చేతిలో నుంచి కింద పడకుండా ఇంతలా తిప్పడం అంటే ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటారో ఒక్కసారి మీరే చూస్తున్నారు కదా. కర్రసాము నేర్చుకుంటున్న స్టూడెంట్ యొక్క తండ్రి అండి, ఆయన మాట్లాడతారు. చెప్పండి. నా పేరు KTNV మురళీకృష్ణ, మా గ్రామం పెడన. మా అబ్బాయి కొత్త నాగరక్ష 1 ఇయర్ నుంచి శివాజీ సార్ వల్ల ఇక్కడ కర్రస్వామి సురులు ఈ నేర్పుతున్నారు. ఆయన నేర్పడం వల్ల మా అబ్బాయికి పూర్తి ఆరోగ్యం. ఎవరండి అబ్బాయి? ఇతని పేరేంటండి? కొత్త నాగరక్ష. ఓకే. ఈ శివాజీ సార్ వల్ల ఈ పెడన గ్రామంలో ఈ కర్రస్వామి నేర్పడం వల్ల పిల్లలకి పూర్తి ఆరోగ్యం. ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచి 7 వరకు నేర్పుతారు. దీనివల్ల పిల్లలందరూ పూర్తి ఆరోగ్యంగా ఉంది. ప్రాచీన కర్రస్వామిది ఈ శివాజీ సార్ వల్ల పెడన గ్రామంలో పూర్వవైభవాన్ని తీసుకొచ్చారు. దీనివల్ల పిల్లలకి పూర్తి ఆరోగ్యంగా ఉంటారు. చాలా ఆనందంగా ఉంది. చాలా ఆనందం. మా బాబుని కూడా తీసుకొస్తున్నారు. ఇది అడ్రస్ అన్నారు కదా, అడ్రస్ ఏంటండి? ఇది రైల్వే గూడూరు రైల్వే గేటు రామాలయం దగ్గర పెడతా. రామాలయం బ్యాక్ సైడ్ ఝాన్సీ కలంకారీ బ్యాక్ సైడ్ మన గూడూరు రైల్వే గేట్ దాటంగానే రామాలయం వస్తుంది. దాటంగానే ఝాన్సీ కలంకారీ బ్యాక్ సైడ్ ఈ కర్రసాము నేర్పిస్తున్నారు. ఈ కళను కొంచెం మనం గౌరవిస్తూ చిన్న స్లోగను. ఈ కళను మనం నేర్చుకునేటప్పుడు ముందు ఫస్ట్ అంటే భూమిని నమస్కారం చేయండి. భూదేవి నమస్కారం చేస్తుంది. అది భూమికి నమస్కారం ఎలా చేయాలి అంటే పిల్లలకి నేర్పిస్తుంటాం. వాటిలో మెయిన్ ఘట్టం ఫస్ట్ స్టిక్ అనేది ఇలా చేసేటప్పుడు భూమికి నమస్కారం ఎలా చేయాలనేది ఇప్పుడు చూపిస్తున్నారండి మాస్టర్ గారు. స్టిక్ చేంజ్. వెయిట్ భూదేవి నమస్కారం. ఎవరు పడే భూదేవి నమస్కారం.
अजून वेट नक्की करते सर. యుద్ధ కళలు అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా పిలుస్తారు. మనకి అంటే మన ఆంధ్రప్రదేశ్లో కర్రసాము అంటారు, అదే తమిళనాడు వచ్చరికి సిలంబం అంటారు, కేరళ కలరిపట్టు, మళ్ళీ ఏంటంటే మనకి అదంటే తెలంగాణ ఉంది, తెలంగాణ వచ్చరికి కట్టిసాము. అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా ఉంది. కాకపోతే నేను సబ్జెక్ట్ మాత్రం ఒకటే, దాంట్లో స్కిల్స్ అనేవి కొంచెం మారుతుంది సార్. డిఫరెంట్ వేరియస్ వస్తూ ఉంటుంది, తేడాగా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక టైంలో ఈ కళ బాగా ప్రాచుర్యంలో ఉండేది కాకపోతే అంతరించి కొన్ని సందర్భాలు అంటే ఊరేగింపుల్లో ప్లస్ ఏంటంటే ఏదైనా పెళ్ళిళ్ళలో ఇలా చేస్తుండేవాళ్ళు. ఇప్పుడు ఇంకా అంతరించిపోతున్నటువంటి కళను మళ్ళీ కొంచెం ప్రజలందరికీ అందించాలనే ఉద్దేశం అంటే ఈ కళను నేను మొదట నేర్చుకున్నాను, 8th క్లాస్లో నేర్చుకున్నాను. 8th క్లాస్లో నేర్చుకున్న తర్వాత దాన్ని ఎలా నేర్పించాలి, పిల్లలకి ఎలా నేర్పించాలనే ఉద్దేశంతో కేరళ వెళ్ళి తమిళనాడు వెళ్ళి తమిళనాడులో ఒక 45 రోజులు ఉండడం, మళ్ళీ ఇంకొక 45 అలా ఒక 3 months అనేది పూర్తిగా నేర్చుకుని నేర్చుకున్న కళను పిల్లలకి ఎలా అందించాలనేది నేర్పిస్తూ దాదాపు ఒక 2 years నుంచి ఈ కళను అందుబాటులోకి తీసుకొస్తున్నాను సార్. ఓకే, పేరెంట్స్ కూడా చాలామంది ఇష్టపడుతున్నారు, జాయిన్ చేయడానికి చాలా ఆనందంగా హ్యాపీనెస్గా ఫీల్ అవుతుంది. ఓకే, ఆదరణ పొందిన ప్రాచీనమైన ఈ కర్రసాము అండి మన పెడన పట్టణంలో గూడూరు రైల్వే గేట్ దాటిన తర్వాత ఝాన్సీ కలంకారీ బిల్డింగ్ బ్యాక్ సైడ్ అనేది ఈ శిక్షణ ఇస్తున్నారండి. మన శివాజీ మాస్టర్ గారి ఆధ్వర్యంలో ఈ శిక్షణ అత్యంత అద్భుతంగా జరుగుతుంది. చూశారు కదా, ఇక్కడ చేస్తున్న స్టూడెంట్స్ కూడా వాళ్ళ ప్రతిభను చాలా బాగా కూడా నేర్పిస్తున్నారండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి.